ఎప్పుడూ లేనిది ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి కోసం ఇప్పుడు ఎందుకంత డిమాండ్ పెరిగింది? ఎక్కడెక్కడో కలుగుల్లో ఉన్న వాళ్ళు సైతం బయటకొచ్చి రేసులో కనిపిస్తున్నారెందుకు? గతంలో ఏదో ఇచ్చారంటే ఇచ్చారు, ఉన్నామంటే ఉన్నాము అన్నట్టుగా ఉండే పోస్ట్ కోసం ఇప్పుడు ఎందుకు అంతలా ఇంత పైరువీలు నడుస్తున్నాయి? అసలు పార్టీ ఢిల్లీ పెద్దల మనసులో ఏముంది? ఏంటో హాట్ సీట్ కదా. ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్ష పదవి ఈసారి హాట్ సీట్లా మారిపోయింది. రాష్ట్రంలో ఇంతకు ముందెన్నడూ ఈ పదవికి ఇంత డిమాండ్ లేదు. మొట్టమొదటిసారి ఆశావహులంతా నువ్వా నేనా అన్నట్టు లాబింగ్ చేస్తున్నారట. దీంతో ఇప్పుడే ఎందుకిలా అన్న చర్చ జరుగుతోంది పొలిటికల్ సర్కిల్స్ లో. అందుకు ఆసక్తికరమైన కారణాలు కూడా వెలుగు చూస్తున్నాయి. అధ్యక్ష రేసులో ఉన్న కొందరిని ఇప్పటికే ఢిల్లీకి పిలిపించి మాట్లాడినట్టుగా ప్రచారం జరుగుతోంది. మరికొందరైతే అధిష్టానం దృష్టిలో పడేందుకు నానా ప్రయత్నాలు చేస్తున్నారట. తెలివి మీరిన నాయకులు కొందరు ఢిల్లీ ఎన్నికలను కూడా వాడేస్తున్నట్టుగా సమాచారం. అక్కడ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం పేరుతో వెళ్లి రోజుల తరబడి తిష్టవేసి లాబియింగ్ చేసుకుంటున్నట్టుగా చెప్తున్నారు. కానీ ఇక్కడ ఎవరైనా అన్ని రోజులు ఏం చేస్తున్నారని అడిగితే అధ్యక్ష పదవి చర్చల కోసం పార్టీ పెద్దలే పిలిచారంటూ బిల్డప్ బాబాయిల్లాగా ఫోజులు కొడుతున్నారట. ఇప్పటిదాకా అసలు పేర్లే వినపడని దశాబ్దాలుగా పార్టీలో ఉంటున్నామని వాళ్లకు వాళ్లే చెప్పేసుకుంటున్నా ఎక్కడా కనిపించని కొందరు సైతం ఇప్పుడు అధ్యక్ష పదవి రేసులో తమ పేర్లు రీసౌండ్లో వినిపించాలని కోరుకుంటున్నారట. అందుకోసం ఢిల్లీ పెద్దలతో దిగిన ఫోటోలను కూడా వాడుతున్నట్టుగా సమాచారం. అయితే అదే సమయంలో మరో రకమైన చర్చ కూడా జరుగుతోందట. కాలానుగుణంగా కొత్త బిచ్చగాళ్లు చాలా మంది వస్తూ ఉంటారని, అలాంటి వాళ్ల గిమ్మిక్కులను అస్సలు పట్టించుకోవద్దని చెప్పుకొస్తున్నారట కొందరు. దీంతో ఒక్కసారిగా ఏపీ బీజేపీ అధ్యక్ష పదవికి ఎందుకింత క్రేజ్ పెరిగిపోయిందని ఆరాలు మొదలయ్యాయి. ఆ క్రమంలోనే రకరకాల విశ్లేషణలు ప్రచారంలోకి వస్తున్నాయి. ఏపీ బీజేపీలో అధ్యక్ష పదవి మినహా మిగతా ఏ పోస్టులో ఉన్నా రాష్ట్రంలోని కూటమి సర్కారు దగ్గర పెద్దగా గుర్తింపు ఉండదని, మనకు మంచి పేరు రావాలన్నా 4 పనులు జరగాలన్నా ప్రెసిడెంట్ పోస్టే కరెక్ట్ అనుకుంటూ ఎవరికి వాళ్లు ప్రయత్నాలు చేసుకుంటున్నారట. దానికి తోడు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే కొన్ని కార్యక్రమాల్లో అధ్యక్షుడికి స్టేజ్ తేలిగ్గానే దక్కుతుందని, అలా పైకెక్కగలిగితే ఆ పలుకుబడి స్థాయి వేరన్నది కొందరి ఆలోచనగా తెలుస్తోంది. మొత్తంగా ఎట్నుంచి ఎటు చూసినా రాష్ట్ర కూటమి సర్కార్లో తాము కూడా భాగస్వాములం అయినందున ఆ హోదా దర్పాన్ని పూర్తి స్థాయిలో అనుభవించడం, కావలసిన పనులు చేయించుకోవడం అన్న బేస్లోనే ఏపీ బీజేపీ అధ్యక్ష పదవికి అంత డిమాండ్ పెరిగిందన్నది విశ్లేషకుల మాట. అదే సమయంలో ఎవరు ఎన్ని వేషాలేసినా ఎంత కాకా పట్టినా ఢిల్లీ పెద్దలకు క్లారిటీ ఉంటుందని, పార్టీని దూకుడుగా నడపగలిగిన సమర్థతే ప్రామాణికం కావచ్చన్న మాటలు వినిపిస్తున్నాయి. అలాగని దశాబ్దాల తరబడి అంటిపెట్టుకుని ఉన్న వాళ్లను తక్కువ చేయబోరని, వాళ్లకుండే ప్రాధాన్యం వాళ్లకుంటుందని అంటున్నారు. అన్ని రాష్ట్రాల అధ్యక్షులను మార్చాలన్న అధిష్టానం నిర్ణయం దశలవారీగా అమలవుతుందని, మార్పంత తేలిక కాదని చెప్పుకుంటున్నాయి పార్టీ వర్గాలు. అదిగో పులంటే ఇదిగో తోక అన్నట్టుగా ఆశావహులు ఎంతగా ప్రచారం చేసుకున్నా బీజేపీ అధిష్టానం అంత తేలిగ్గా డిసైడ్ చేయబోదన్న టాక్ నడుస్తోంది. రేసులో ఉన్నవాళ్లు మాత్రం ఎవరి స్థాయిలో వాళ్లు తగ్గేదేలే అన్నట్టుగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. బహుశా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆ రిజల్టును బట్టి కూడా నిర్ణయం ఉండవచ్చంటున్నాయి రాజకీయ వర్గాలు.